తిడుతున్నారుగా మీటింగ్లు వనభోజనాలప్పుడు తిడుతున్నారుగా కాపుల్ని. ఇంటర్నెట్లో ఒక వీడియో ఉంది చూడండి. మీ 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 వనభోజనాలప్పుడు చిరంజీవి ఫెయిల్ ఎందుకు అయ్యాడు యాజ్ రాజకీయ నాయకుడు అంటే చిరంజీవి బ్లడ్లో కమ్మ బ్లడ్ లేదంట. సో చౌదరీస్ ఎవరు బ్లడ్ డొనేషన్ చేయకూడదు, ఆ బ్లడ్ తీసుకెళ్లి ఎక్కించుకుని రాజకీయ నాయకులు అవుతారంటే అంత దిగజారుడు స్టేజ్కి తిట్టవలసిన అవసరం ఏంటి? పోనీ మీకు మీరు ఓట్లు వేస్తుంటే వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి మీకు తెలియదు. కాపులు కావాలి, బీసీలు కావాలి, ఎస్సీలు కావాలి, అందరూ కావాలి మీకు. వీళ్ళు మాత్రం మీటింగ్లు పెట్టుకోకూడదు. పూజ ముద్రగడ్డ పద్మనాభం ఆయన ఏమైనా ఆశిస్తున్నారా? మీకు ఏమైనా కార్పొరేషన్ చైర్మన్ అడిగాడా, ఎమ్మెల్యే అడిగాడా, ఎంపీ అడిగాడు? చూడలేదంటే ఆయన స్టార్ట్ చేసింది ఫినిషింగ్ చేయమని. మాలాంటి వాళ్ళు చాలా మంది ఎడ్యుకేట్, ఆమె హైకోర్టు అడ్వకేట్, నెట్స్ నాట్ ఎ ఫిల్మ్ యాక్టర్. అడిగితే మాలాంటి వాళ్ళు స్పందన మీదకి వస్తే ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారు నాకు ఫ్లైట్ టికెట్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు హోటల్ ఇచ్చారా, ఈ కాన్ఫరెన్స్ వాళ్ళు ఇచ్చారా నాకు? వాట్ ఈస్ వైఎస్ఆర్సీపీ? హూ ఇస్ వైఎస్ఆర్సీపీ? నథింగ్ బట్ బ్రాంచ్ ఆఫీస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆల్ కాంగ్రెస్ పార్టీ పీపుల్ ఆర్ ఇన్ వైఎస్ఆర్సీపీ. 9 years వాళ్ళే ఏం చేయలేదు, ఇప్పుడు వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. కానీ దే కమ్ అండ్ ఆస్క్ ఫర్ రిజర్వేషన్. No, they have not done it. They will not do it also. సో ఎక్కడెక్కడో స్టేట్మెంట్లు ఇచ్చి బస్సులు ఆపి వాళ్ళని బెదిరించి వీళ్ళు బెదిరించి అవ్వడానికి ఏదో తుళ్ళూరులో రైతులు కాదు మేము, కాపు జాతి ఇక్కడ. యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్షెడ్యూల్డ్ ప్రెస్ మీట్. ఫోన్ చేసి అన్నయ్య గారు ఇలా రానివ్వట్లేదు, ఇలా రమ్మంటారు, ఇప్పుడు రేపు పొద్దున్న మన మీట్ ఎలా ఉండాలి, మన కష్టసుఖాలు ఎవరికి చెప్పుకోవాలి, కష్టసుఖాలు చెప్పుకునే అధికారం కూడా లేదా ఈ డెమోక్రసీలో? యు ఆర్ ఫర్గెటింగ్ వన్ థింగ్, గవర్నమెంట్ ఈజ్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. రివర్స్ అయితే బాగోదండి. టర్ములు కూడా ఉండవు, ఇంకా 3.5 years ఉంది అనుకుంటా. 3 years ఉంది ఇంకా, ఓన్లీ 3 years. రిమెంబర్ అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు అస్. కార్పొరేషన్ ఫామ్ చేశారు, సిట్టింగ్ జడ్జిని పెట్టారు, కొంత అమౌంట్ ఇచ్చారు, అయిపోయిందా? కాపులకి ఇంకేం చేయక్కర్లేదా? ఎవ్రీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరికి ఇస్తున్నారు మీకు తెలుసు. 7 పద్మ అవార్డీస్ వచ్చారు, ఒక్కళ్ళన్నా కాపు ఉన్నాడా? అసలు కాపు పేరు పంపించారా మీరు? ఎవరు అడగరు అనుకుంటున్నారా ఏంటి? అంటే మీకు ఆ పరకాల ప్రభాకర్ గారు ఏం చెప్తే చేస్తారా ఏంటి కాపులకి? ఈజ్ నాట్ ఎ కాపు. మీ క్వార్టరీలో సలహాలు ఇచ్చే కాపులు ఎంతమంది ఉన్నారని అడుగుతాను మిమ్మల్ని. వాట్ కాపు వాంట్స్, హౌ కెన్ నాన్ కాపుస్ డిసైడ్? ప్లీజ్, you please give instructions to the concerned police department. We will be thankful. You will be, please give instructions to the concerned government departments to see that this is a success. అరే మీకు మేమే కదండి ఓట్లు వేసాం, మమ్మల్ని ఎందుకంటే ఆపుతారు? ఇప్పుడు ఇదేమన్నా గవర్నమెంట్ ఏదో జాబులు పోయిన వాళ్ళు రోడ్డు మీద ఇస్తే పోలీసులు లాగి తన్నేసి కొట్టేసి చేసి అనుకుంటున్నారు. చేయండి ఒకసారి, ట్రై చేయండి. చరిత్ర చదువుకోండి ఒకసారి, కాపులు ఎంత వాయులంటో చరిత్ర చదువుకోండి ఒకసారి. ముంకు పట్టు పట్టారంటే ఏం జరుగుతుంది చదువుకోండి ఒకసారి. మైనారిటీ పర్సంటేజ్ ఉన్న కమ్యూనిటీ మీది, మీ ఫ్రెండ్స్, మీ పక్కన ఉన్న వాళ్ళది. నిన్నగాక మొన్న వైఎస్ఆర్సీపీలో ఉంటే మిమ్మల్ని బండ బూతులు తిట్టిన వాళ్ళు తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేయనా ట్రై చేసి, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, వాళ్ళ కాపు రిజర్వేషన్ వస్తుందని చెప్పింది మాకు. నో, ఇట్స్ నాట్ రైట్. యు ఆర్ సూపర్, యు ఆర్ ద CEO ఆఫ్ ఏపీ. బట్ మీరు ఫారిన్ కంట్రీస్ క్యాపిటల్ ఇవన్నీ కాదండి. యూ ప్లీజ్ వెనక్కి తిరిగి చూడండి ఏం జరుగుతుందో కాపులకి. దయచేసి డోంట్ గెట్ మిస్లీడెడ్ సార్. వీఆర్ ఆల్ విత్ యూ, వీ వాంట్ టు బీ విత్ యూ. డోంట్ పుష్ అస్ అవే, డోంట్ ఇన్స్టిగేట్ అస్, డోంట్ ఫింగర్ అస్, ప్లీజ్ డోంట్ ఫైట్ విత్ అస్. సభాముఖంగా నేను అడిగేది ఏంటంటే, కాపులుగా పుట్టి అది కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు ఏమన్నా ఉన్నాం, ఎనీ పార్టీలో తెలుగుదేశం వాళ్ళు కూడా దర్ వెల్కమ్. రావద్దాం ఏమన్నా చెప్పామా ఏంటి? లేకపోతే వైఎస్ఆర్సీపీ వస్తే వైఎస్ఆర్సీపీ అనుకుంటే వైఎస్ఆర్సీపీకి దీనికి సంబంధం లేదు. నాకెవరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు తెలియదు నాకు. ఐ నెవర్ మెట్ జగన్, ఈజ్ నాట్ పేయింగ్ ఫర్ ఆల్ దిస్. స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు అక్కడ, చేసుకున్నారు. దీనికి రాజకీయ రంగు పొలమొద్దు దయచేసి. వేరే పార్టీలో ఉన్న కాపు లీడర్స్ ఈ మీటింగ్ని మాత్రం దయచేసి తిట్టకండి సార్. ఎందుకంటే మాకే అసహ్యంగా ఉంది మీరు ఆ మాటలు అనడం. పెద్దవారు మీరు, మాకంటే వయసులో పెద్దవారు, పెద్ద లీడర్స్ మీరు, రాష్ట్ర రాజకీయాలు శాసనం చేసే లీడర్స్ మీరు. దయచేసి కాపు మీటింగ్లు మాత్రం దయచేసి చిన్న చూపు చేయొద్దు. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ యూ. వీఆర్ బెగ్గింగ్ యూ. మమ్మల్ని మీరు చేసుకుని ఉండండి. మీరు వచ్చి పెద్ద మనిషిగా ఆశీర్వదిస్తే యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఇఫ్ నాట్, యూ సిట్